ఈ వీడియోలో మనం 10వ తరగతి గద్య భాగానికి సంబంధించి బడే భాయ్ సాహబ్ పాఠం గురించి తెలుసుకుందాం. సాలానా ఇమ్తిహాన్ హువా, వార్షిక పరీక్ష జరిగింది. భాయ్ సాహబ్ ఫెయిల్ హో గయే, మే పాస్ హో గయా और దర్జే మే ప్రథమ ఆయా. అన్నగారు ఫెయిల్ అయ్యారు, నేను పాస్ అయి క్లాస్లో ఫస్ట్ వచ్చాను. मेरे और उनके बीच में కేవల్ 2 साल का अंतर रह गया. నాకు మరియు అతనికి మధ్య కేవలం 2 ఏళ్ల గ్యాప్ మాత్రమే ఉంది. जी मैं आया भाई साहब को आड़े हाथे लूं. आपकी वह घोर तपस्या कहाँ गई? आड़े हाथों लेना एक प्रचलित हिंदी मुहावरा है जिसका अर्थ है खरी खोटी सुनाना है. మీ ఆ కఠోర తపస్సు ఎక్కడికి పోయింది అని నేను అన్నగారిని గట్టిగా అడగాలని నా మనసులోకి వచ్చింది. ముజే దేఖియే మజే సే ఖేల్తా భీ రహా और దర్జే మే అవ్వల్ భీ హూ. నన్ను చూడు, నేను సరదాగా ఆడుకుంటున్నాను మరియు క్లాస్లో కూడా టాప్లో ఉన్నాను. లేకిన్ వహ్ ఇత్నీ దుఃఖీ और उदास थे कि मुझे उनसे दिली हमदर्दी हुई. కానీ అతను చాలా దుఃఖంగా మరియు విచారంగా ఉన్నాడు. నాకు అతని పట్ల హృదయపూర్వక సానుభూతి కలిగింది. और उनके घाव पर नमक छिड़कने का विचार ही लज्जास्पद जान पड़ा. మరియు అతనిని ఇంకా దుఃఖపెట్టాలనే ఆలోచన చాలా సిగ్గుగా అనిపించింది. घाव पर नमक छिड़कना मुहावरा का अर्थ दुखी को अधिक दुखी करना होता है. लेकिन वह इतने दुखी और उदास थे कि मुझे उनसे दिली हमदर्दी हुई. కానీ అతను చాలా బాధగా మరియు విచారంగా ఉన్నాడు. అతని పట్ల నాకు సానుభూతి కలిగింది. हाँ, अब मुझे अपने ऊपर कुछ अभिमान हुआ और आत्मसम्मान भी बढ़ा. అవును, ఇప్పుడు నేను నా గురించి కొంత గర్వపడుతున్నాను మరియు నా ఆత్మగౌరవం కూడా పెరిగింది. భాయ్ సాహబ్ కా వహ రౌబ్ ముజ్ పర్ నా రహా. అన్నగారి యొక్క జులుం అంటే పెత్తనం ఇప్పుడు నా మీద లేదు. ఆజాదీ సే ఖేల్ కూద్ మే షరీఫ్ హోనే లగా. స్వేచ్ఛగా క్రీడల్లో పాల్గొనడం ప్రారంభించాను. దిల్ మజబూత్ థా, నా గుండె గట్టిది. అగర్ ఉన్హోనే ఫిర్ మేరీ ఫజీహత్ की तो साफ कह दूंगा. आपने अपना खून जलाकर कौन सा तीर मार लिया? मैं तो खेलते कूदते दर्जे में अव्वल आ गया. अगर उन्होंने फिर मेरी फजीहत की तो వారు నన్ను మళ్ళీ అవమానిస్తే సాఫ్ కహ్ దూంగా, నేను వారికి స్పష్టంగా చెబుతాను. ఆప్నే అప్నా ఖూన్ జలాకర్ కౌన్ సా తీర్ మార్ లియా. మీరు కష్టపడి చదివి ఏం సాధించారు? మే తో ఖేల్తే కూద్తే దర్జే మే అవ్వల్ ఆ గయా. నేను ఆడుతూనే క్లాస్లో ఫస్ట్ వచ్చాను. అగర్ ఉన్హోనే ఫిర్ మేరీ ఫజీహత్ కీ తో సాఫ్ కహ్ దూంగా आपने अपना खून जलाकर कौन सा तीर मार लिया. मैं तो खेलते कूदते दर्जे में अव्वल आ गया. వారు నన్ను మళ్ళీ అవమానిస్తే నేను వారికి స్పష్టంగా చెప్తాను. మీరు కష్టపడి చదివి ఏం సాధించారు? నేను ఆడుతూనే క్లాస్లో ఫస్ట్ వచ్చేశాను. జబాన్ से यह हैकड़ी जताने का साहस ना होने पर भी मेरे रंग ढंग से साफ जाहिर होता था कि भाई साहब का वह आतंक मुझ पर नहीं था. जबान से यह हैकड़ी जताने का साहस ना होने पर भी, ఈ అహంకారాన్ని మాటలతో వ్యక్తీకరించే ధైర్యం లేకపోయినా మేరే రంగ్ ఢంగ్ సే సాఫ్ జాహిర్ హోతా థా కి, నా రూపాన్ని బట్టి అది స్పష్టంగా అర్థమైంది. భాయ్ సాహబ్ కా వహ్ ఆతంక్ ముజ్ పర్ నహీ థా. ఆతంక్ కా అర్థ దహషత్, భయ్, పీడ. అన్నగారు అంటే ఆ భయం నా మీద లేదు, అనగా నేను అన్నగారు అంటే భయపడటం లేదు.
जबान से यह हैकड़ी जताने का साहस ना होने पर भी मेरे रंग ढंग से साफ जाहिर होता था कि भाई साहब का वह आतंक मुझ पर नहीं था। ఈ అహంకారాన్ని మాటల్లో చెప్పగలిగే ధైర్యం నాకు లేకపోయినా అన్నగారంటే నేను భయపడడం లేదని నా రూపాన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది। भाई साहब ने इसे भांप लिया। उनकी सहज बुद्धि बड़ी तीव्र थी और एक दिन जब मैं भोर का सारा समय गुल्ली डंडे की भेंट करके ठीक भोजन के समय लौटा तो भाई साहब ने मानो तलवार खींच ली और मुझ पर टूट पड़े। देखता हूँ इस साल पास हो गए और दर्जे में अव्वल आ गए तो तुम्हें दिमाग हो गया है, मगर भाईजान घमंड तो बड़े बड़े का नहीं रहा, तुम्हारी क्या हस्ती है। भाई साहब ने इसे भांप लिया। అన్నగారు దీన్ని పసిగట్టారు। ఉన్కి సహజ్ బుద్ధి బడీ తీవ్ర థీ। అతని ఇంగిత జ్ఞానం చాలా తీక్ష్ణమైంది, అంటే పదునైంది। और एक दिन जब मैं भोर का सारा समय गुल्ली डंडे की भेंट करके ठीक भोजन के समय लौटा तो మరియు ఒకరోజు నేను ఉదయం అంతా బిళ్ళంగోడు అంటే గూటి బిళ్ళ గుల్లి దండ ఆడుతూ భోజనానికి తిరిగి వచ్చినప్పుడు भाई साहब ने मानो तलवार खींच ली और मुझ पर टूट पड़े। तलवार खींच लेना माने युद्ध के लिए तैयार होना, जोखिम उठाना। అన్నగారు నాపై యుద్ధానికి విరుచుకుపడ్డారు। ఏమనగా देखता हूँ నేను చూస్తున్నాను, इस साल पास हो गए నువ్వు ఈ సంవత్సరం ఉత్తీర్ణుడయ్యావు। और दर्जे में अव्वल आ गए तो మరియు తరగతిలో ఫస్ట్ వచ్చావు కాబట్టి तुम्हें दिमाग हो गया है। दिमाग होना मुहावरा का हिंदी अर्थ बुद्धिमान होना होता है। నువ్వు తెలివైన వాడివి అనుకుంటున్నావు, మగర్ భాయిజాన్ కానీ సోదరా घमंड तो बड़े बड़े का नहीं रहा, तुम्हारी क्या हस्ती है। పొగరు పెద్ద పెద్ద వాళ్ళకే లేదు, నీకే పాటిది। నౌ ద ఫుల్ మీనింగ్ ఆఫ్ దిస్ లెంథీ सेंटेंस इज भाई साहब ने इसे भांप लिया। उनकी सहज बुद्धि बड़ी तीव्र थी और एक दिन जब मैं भोर का सारा समय गुल्ली डंडे की भेंट करके ठीक भोजन के समय लौटा तो भाई साहब ने मानो तलवार खींच ली और मुझ पर टूट पड़े। देखता हूँ इस साल पास हो गए और दर्जे में अव्वल आ गए तो तुम्हें दिमाग हो गया है, मगर भाईजान घमंड तो बड़े बड़े का नहीं रहा, तुम्हारी क्या हस्ती है। అన్నగారు దీన్ని పసిగట్టారు। అతని ఇంగిత జ్ఞానం చాలా తీక్ష్ణమైంది మరియు ఒకరోజు నేను ఉదయం అంతా బిళ్ళంగోడు ఆడి భోజనానికి తిరిగి వచ్చినప్పుడు అన్నగారు నాపై యుద్ధానికి విరుచుకుపడ్డారు। ఏమనగా నేను చూస్తున్నాను, నువ్వు ఈ సంవత్సరం ఉత్తీర్ణులు అయ్యావు మరియు తరగతిలో ఫస్ట్ వచ్చావు కాబట్టి నువ్వు తెలివైన వాడివి అనుకుంటున్నావు, కానీ సోదరా పొగరు పెద్ద పెద్ద వాళ్ళకే లేదు, నీకే పాటిది। इतिहास में रावण का हाल तो पड़ा ही होगा। చరిత్రలో రావణుడి స్థితిని గురించి చదివే ఉంటావు। उसके चरित्र से तुमने कौन सा उपदेश लिया। यहाँ चरित्र का अर्थ चाल चलन, आचरण, इन इंग्लिश कैरेक्टर। उपदेश का अर्थ सीख। उसके चरित्र से तुमने कौन सा उपदेश लिया, అతని వ్యక్తిత్వం నుండి ఏమి నేర్చుకున్నావు। యా యూं ही पढ़ गए లేక ఇలాగే చదివావా। महज इम्तिहान पास कर लेना कोई चीज़ नहीं है, असल चीज़ है बुद्धि का विकास। महज इम्तिहान पास कर लेना कोई चीज़ नहीं, కేవలం పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం అనేది పెద్ద విషయం కాదు। అసలు చీజ్ హే బుద్ధి కా వికాస్, అసలు విషయం ఏంటంటే
తెలివితేటలను పెంపొందించుకోవాలి. महज इम्तिहान पास कर लेना कोई चीज़ नहीं, అసలు చీజ్ హే బుద్ధి కా వికాస్. కేవలం పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం అనేది పెద్ద విషయం కాదు. అసలు విషయం ఏమిటంటే తెలివితేటలను పెంపొందించుకోవాలి. జో కుచ్ పడో ఉస్కా అభిప్రాయ సమझो. నువ్వు ఏది చదివినా దాన్ని అర్థం చేసుకో. రావణ్ భూమండల కా స్వామి థా. రావణుడు భూమండలం మొత్తానికి ప్రభువు. ऐसे राजाओं को चक्रवर्ती कहते हैं. అలాంటి రాజులను చక్రవర్తి అంటారు. आजकल अंग्रेज़ों के राज्य का विस्तार बहुत बड़ा हुआ है, पर इन्हें चक्रवर्ती नहीं कह सकते. ఈ రోజుల్లో బ్రిటిష్ పాలన విస్తరణ చాలా పెరిగింది, కానీ వారిని చక్రవర్తి అని పిలవలేరు. संसार में अनेक राष्ट्र अंग्रेज़ों का आधिपत्य स्वीकार नहीं करते, बिल्कुल स्वाधीन हैं. ప్రపంచంలోని అనేక దేశాలు బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. అవి పూర్తిగా స్వతంత్రంగా ఉన్నాయి. रावण चक्रवर्ती राजा था. संसार के सभी महीप उसे कर देते थे. రావణ్ చక్రవర్తి రాజా థా అనగా రావణుడు చక్రవర్తి రాజు. సంసార్ కే సభీ మహీప్ ఉసే కర్ దేతే థే. సంసార్ అనగా ప్రపంచం, మహీప్ అనగా రాజు. కర్ అనే పదానికి 3 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం కర్ అనగా చెయ్యి, ఇన్ ఇంగ్లీష్ హ్యాండ్. రెండవ అర్థం కర్ అనగా కర్ణ, చేయుట. మూడవ అర్థం కర్ అంటే శుల్కం, ఇంగ్లీష్లో ట్యాక్స్. ఇక్కడ మనం కర్ అనగా శుల్కం అనే అర్థాన్ని తీసుకుంటాం. రావణ్ చక్రవర్తి రాజా థా. సంసార్ కే సభీ మహీప్ ఉసే కర్ దేతే థే. రావణుడు చక్రవర్తి రాజు, ప్రపంచంలోని రాజులందరూ అతనికి శుల్కం చెల్లించేవారు. బడే బడే దేవతా ఉస్కి గులామీ కర్తే థే. గొప్ప గొప్ప దేవుళ్ళంతా అతనికి బానిసలుగా ఉండేవారు. ఆగ్ ఔర్ పానీ కే దేవతా భీ ఉస్కే దాస్ థే, మగర్ ఉస్కా అంత్ క్యా హువా. అగ్ని మరియు వరుణదేవుళ్ళు కూడా అతనికి బానిసలు, కానీ అతను ఎలా అంతమయ్యాడు అనగా ఎలా చనిపోయాడు. घमंड ने उसका नाम निशान तक मिटा दिया, कोई उसे एक चुल्लू पानी देने वाला भी ना बचा. అహంకారం అతని పేరు ప్రఖ్యాతులను కూడా నాశనం చేసింది. అతనికి చుక్క నీరు ఇవ్వడానికి ఎవరూ లేరు. చుల్లు మీనింగ్ ఇన్ హిందీ అంజలి. ఇక్కడ చుల్లు గురించి ఇంకొక ముహావరా నేర్చుకుందాం. చుల్లు భర్ పానీ మే డూబ్ మన్నా, అత్యంత లజ్జాజనక స్థితి మే హోనా. అత్యంత సిగ్గుమాలిన స్థితిలో ఉండుట. ఉదాహరణకి వందనాకే కాలే కార్నామే దేక్ సబ్ ఉసే చుల్లు భర్ పానీ మే डूब मरने की नसीहत देते हैं. आदमी और जो कुकर्म चाहे करे पर अभिमान न करे, इतराए नहीं. ఆద్మీ ఔర్ జో కుకర్మ చాహే కరే. ఒక వ్యక్తి ఇంకా ఏ దుష్కర్మలనైనా అంటే చెడ్డ పనులు కావాలంటే చేయని, పర్ కానీ అభిమాన్ నా కరే ఇతరాయే నహి. అభిమాన్ మీనింగ్ ఇన్ హిందీ घमंड, अहंकार, मद, गुमान. इतराना मीनिंग इन हिंदी इटलाना, नखरा करना. అభిమాన్ నా కరే ఇతరాయే నహి. అతను గర్వపడకూడదు లేదా గొప్పలు చెప్పుకోకూడదు. ఆద్మీ ఔర్ జో కుకర్మ చాహే కరే పర్ అభిమాన్ నా కరే ఇతరాయే నహి. ఇట్స్ మీనింగ్ ఈజ్ ఒక వ్యక్తి ఇంకా ఏ దుష్కర్మలనైనా అంటే చెడ్డ పనులు కావాలంటే చేయని, కానీ అతను గర్వపడకూడదు లేదా గొప్పలు చెప్పుకోకూడదు.
अभिमान किया और दीन दुनिया दोनों से गया। दीन दुनिया से जाना एक मुहावरा है जिसका अर्थ है कहीं का नहीं रहना, దేనికి చెందకుండా పోవడం। అభిమాన్ కియా और दीन दुनिया दोनों से गया, అహంకారం తలకెక్కితే దేనికి పనికి రాకుండా పోతారు। సైతాన్ కా హాల్ भी పడా ही होगा, నువ్వు సైతాన్ యొక్క స్థితిని తప్పక చదివి ఉంటావు। उसे यह अभिमान हुआ था कि ईश्वर का उससे बढ़कर सच्चा भक्त कोई है ही नहीं, తనకంటే నిజమైన భగవంతుని భక్తుడు లేడని గర్వపడ్డాడు। अंत में यह हुआ कि स्वर्ग से नरक में ढकेल दिया गया, ఇక్కడ ढकेल देने का अर्थ నెట్టివేయడం। अंत में यह हुआ कि स्वर्ग से నరక మే ఢకేల్ దియా గయా, చివరికి ఏం జరిగిందంటే అతను స్వర్గం నుండి నరకానికి నెట్టివేయబడ్డాడు। షాహెరూమ్ నే भी एक बार అహంకార్ కియా థా, షహరూమ్ కూడా ఒకప్పుడు తన గురించి గొప్పగా చెప్పుకున్నాడు। భీక్ మాంగ్ మాంకర్ మర్ గయా, భిక్షాటన చేస్తూ చనిపోయాడు। తుమ్నే తో అభి కేవల్ ఏక్ దర్జా పాస్ కియా హై, నువ్వు ఇప్పుడే కేవలం ఒక క్లాస్ మాత్రమే ఉత్తీర్ణుడయ్యావు। और अभी से तुम्हारा सिर फिर गया, तब तो तुम आगे बढ़ चुके। सिर फिरना मुहावरा का अर्थ अहंकारी हो जाना है। और अभी से तुम्हारा सिर फिर गया, तब तो तुम आगे बढ़ चुके, నీకు అహంకారం పెరిగింది, అప్పుడే నువ్వు అన్నీ చదివేశావు। यह समझ लो कि तुम अपनी मेहनत से नहीं पास हुए, अंधे के हाथ बटेरा लग गई। यह समझ लो कि, ఇది అర్థం చేసుకో ఏమనగా, तुम अपनी मेहनत से नहीं पास हुए, నీ కష్టార్జితం వల్ల నువ్వు పాస్ కాలేదని। अंधे के हाथ बटेर लग गई, अंधे के हाथ बटेर लगना मुहावरा का अर्थ है किसी मूर्ख व्यक्ति के हाथ कोई कीमती वस्तु लग जाना या बिना मेहनत किए मूल्यवान चीज मिल जाना, या किसी अयोग्य व्यक्ति को बिना परिश्रम के सफलता मिल जाना। अंधे के हाथ बटेर लग गई, అనాయాసంగా నీకు సఫలత లభించింది। यह समझ लो कि तुम अपनी मेहनत से नहीं पास हुए, अंधे के हाथ बटेर लग गई, నీ కష్టార్జితం వల్ల నువ్వు పాస్ కాలేదని, అనాయాసంగా నీకు సఫలత లభించిందని అర్థం చేసుకో। मगर बटेर केवल एक बार हाथ लग सकती हैं, बार बार नहीं लग सकती, కానీ అదృష్టం ఒక్కసారి మాత్రమే వరిస్తుంది, మళ్ళీ మళ్ళీ వరించదు। कभी कभी गुल्ली डंडे में भी अंधा चोट निशाना पड़ जाता है, కొన్నిసార్లు బిల్లంగోడు ఆటలో కూడా అనుకోకుండా లక్ష్యాన్ని పొందుతాం। ఇక్కడ अंधा चोट निशाना का अर्थ अनजाने में सही निशाना लगाना, అనగా బినా పరిశ్రమ కే హీ సఫలత మిల్నా, అంటే పరిశ్రమ చేయకుండానే సఫలత్వాన్ని పొందేయడం। ఇస్సే కోయి సఫల్ ఖిలాడీ నహీ హో జాతా, దీనివల్ల ఎవరు విజయవంతమైన ఆటగాడిగా అవ్వరు। సఫల్ ఖిలాడీ వహ్ హై జిస్కా కోయి నిశానా ఖాళీ నా జాయ్, ఎవరి గురి లేదా ఎవరి లక్ష్యం ఎప్పుడూ తప్పదో అతనే విజయవంతమైన ఆటగాడు। మేరే ఫెయిల్ హోనే పర్ మత్ జావో, నేను ఫెయిల్ అయ్యానని అనుకోవద్దు, అంటే నేను ఫెయిల్ అయ్యానన్న మాట ఎత్తద్దు। మేరే దర్జే మే आओगे तो दांतों पसीना आ जाएगा जब अलजबरा और ज्योमेट्री के लोहे के चने चबाने पड़ेंगे और ఇంగ్లిస్తాన్ కా ఇతిహాస్ పढ़ना पड़ेगा, అనగా
మేరే దర్జే మే ఆవోగే తో నేను చదివే క్లాస్లోకి వస్తే దాంతో పసీనా ఆ జాయేగా दांतों पसीना आना का अर्थ अत्यधिक परिश्रम करना। उदाहरण के लिए 12वीं की परीक्षा पास करने में मुझे दांतों पसीना आ गया था। दांतों पसीना आ जाएगा అంటే చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది। మేరే దర్జే మే ఆవోగే తో దాంతో పసీనా ఆ జాయేగా నేను చదివే క్లాస్లోకి వస్తే చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది। जब अलजबरा और ज्योमेट्री के लोहे के चने चबाने पड़ेंगे और इंग्लिस्तान का इतिहास पढ़ना पड़ेगा అనగా जब अलजबरा और ज्योमेट्री के लोहे के चने चबाने पड़ेंगे అనగా लोहे के चने चबाना मुहावरा का अर्थ किसी काम को करने में बहुत कठिनाई महसूस करना। जब अलजबरा और ज्योमेट्री के लोहे के चने चबाना पड़ेंगे నువ్వు బీజగణితం మరియు జ్యామితి చదివేటప్పుడు చాలా కఠిన స్థితిని అనుభవిస్తావు। और ఇంగ్లిస్తాన్ కా ఇతిహాస్ పढ़ना पड़ेगा మరియు ఇంగ్లాండ్ చరిత్రను చదవవలసి ఉంటుంది। मेरे दर्जे में आओगे तो दांतों पसीना आ जाएगा जब अलजबरा और ज्योमेट्री के लोहे के चने चबाने पड़ेंगे और इंग्लिस्तान का इतिहास पढ़ना पड़ेगा। दिस सेंटेंस फुल मीनिंग నేను చదివే క్లాస్లోకి వస్తే నువ్వు బీజగణితం మరియు జ్యామితి చదివేటప్పుడు చాలా కఠిన స్థితిని అనుభవిస్తావు మరియు ఇంగ్లాండ్ చరిత్రను చదవాల్సి ఉంటుంది। బాదుషాహోं के नाम याद रखना आसान नहीं। బాదుషా అంటే చక్రవర్తులు, చక్రవర్తుల పేర్లను గుర్తుంచుకోవడం అంత సులభం కాదు। 8 హెన్రీ హో గుజరే హై ఇంగ్లాండ్ని పరిపాలించిన హెన్రీ 1 నుండి హెన్రీ 8 వరకు 8 మంది చనిపోయారు। कौन सा कांड किस हेनरी के समय में हुआ? क्या यह याद कर लेना आसान समझते हो? ఏ హెన్రీ కాలంలో ఏ సంఘటన జరిగిందో నువ్వు సులభంగా గుర్తుంచుకోగలవా? हेनरी 7वें की जगह हेनरी 8वां लिखा और सब नंबर गायब। హెన్రీ 7కి బదులుగా హెన్రీ 8 అని రాశాను మరియు మార్కులన్నీ పోయాయి। సఫాచెట్ सिफर भी ना मिलेगा सिफर भी। सफाचट मीनिंग इन हिंदी जिसके ऊपर कुछ भी लगा या जमा हुआ ना रह गया हो। सिफर मीनिंग इन हिंदी शून्य అనగా జీరో। సఫాచెట్ సిఫర్ బి నా మిలేగా సిఫర్ బి ఏమీ కలవో, సున్నా కూడా రాదు, సున్నా కూడా అంటే జీరో। హో కిస్ ఖయాల్ మే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? దర్జనోంతో జేమ్స్ హుయే హై దర్జనో విలియం। కోడియోं చార్ల్స్ డజన్ల కొద్దీ జేమ్స్, డజన్ల కొద్దీ విలియంలు, 20ల కొద్దీ చార్ల్స్లు। డజన్ల కొద్దీ జేమ్స్ అనగా జేమ్స్ 1, జేమ్స్ 2, జేమ్స్ 3 అలాగే డజన్ల కొద్దీ విలియంలు అంటే విలియం 1, విలియం 2, విలియం 3 అలాగే 20ల కొద్దీ చార్లెస్లు, చార్లెస్ 1, చార్లెస్ 2, చార్లెస్ 3 అలాగా చాలామంది ఉన్నారు। దిమాగ్ చక్కర్ ఖానే లగ్తా హై బుర్ర పనిచేయడం మానేస్తుంది। चक्कर खाना मुहावरे के कई अर्थ हो सकते हैं। चक्कर खाना मुहावरा की చాలా అర్థాలు ఉన్నాయి। भ्रमित होना, अर्थहीन घूमना, परेशानी में पड़ना, बुद्धि भ्रमित होना, गलत जगह फंसना। आंधी रोग हो जाता है
आंधी रोग हो जाना का अर्थ कुछ नहीं समझ में आना. आंधी रोग हो जाता है అంటే ఏమీ అర్థం కాదు. इन अभागों को नाम भी ना जुड़ते थे. ఈ అభాగ్యులకు పేర్లు కూడా లేవు. एक ही नाम के पीछे दोयम सोयम चाहरुम पंचुम लगाते चले गए. ఒకే పేరు చివర 2, 3, 4, 5 అని చేర్చుకుంటూ పోయారు. ఎలా అంటే చార్లెస్ 1 అని, చార్లెస్ 2, చార్లెస్ 3, విలియం 1, విలియం 2, విలియం 3, అలాగే హెన్రీ 1, హెన్రీ 2, హెన్రీ 3 అలా. ముజ్సే పూస్తే తో 10 लाख नाम बता देता. నన్ను అడుగుంటే లక్షల పేర్లు చెప్పేవాడిని. और జామెంట్రీతో బస్ ఖుదా హీ పనాహ. ఇక్కడ పనాహ్ అంటే రక్షించుట. और జామెంట్రీతో బస్ ఖుదా హీ పనాహ. జామితి అనగా జామెట్రీ విషయంలో భగవంతుడు మాత్రమే రక్షించాలి. ఆ బాజా की जगह आ जा बा लिख दिया और सारे नंबर कट गए. ఏబీజీకి బదులు ఏజేబీ వ్రాసాను, మార్కులన్నీ తగ్గించబడ్డాయి. ఉదాహరణకి జామెట్రీలో యాంగిల్ ఏబీసీ బదులుగా యాంగిల్ ఏసీబీ అని రాయకూడదు కదా, అలా అన్నమాట. कोई इन निर्दयी मुमतहीनों से नहीं पूछता कि आखिर आ बाजा और आ जाबा में क्या फ़र्क है और व्यर्थ की बात के लिए क्यों छात्रों का खून करते हो. कोई इन निर्दयी मुमतहीनों से नहीं पूछता कि मुमतहीन मीनिंग इन हिंदी परीक्षा लेने वाला, मूल्यांकन करने वाला, परीक्षक అంటే ఎగ్జామినర్. कोई निर्दयी मुमतहीनों से नहीं पूछता कि అనగా ఎవరు ఈ దయలేని పరిశీలకులను అంటే ఎగ్జామినర్స్ని అడగరు. ఏమనగా ఆఖిర్ ఆ బాజా और ఆ జాబా మే క్యా ఫర్క్ హై. చివరికి ఏబిజే మరియు ఏజేబి మధ్య తేడా ఏమిటి. और व्यर्थ की बात के लिए क्यों छात्रों का खून करते हो. మరియు పనికిరాని వాటి కోసం విద్యార్థులను ఎందుకు చంపుతున్నారు. कोई निर्दयी मुमतहीनों से नहीं पूछता कि आखिर आ बाजा और आ जाबा में क्या फ़र्क है और व्यर्थ की बात के लिए क्यों छात्रों का खून करते हो. ఎవరు ఈ దయలేని పరిశీలకులు అంటే ఎగ్జామినర్స్ని అడగరు. ఏమనగా చివరికి ఏబీజే మరియు ఏజేబి మధ్య తేడా ఏమిటి మరియు పనికిరాని వాటి కోసం విద్యార్థులను ఎందుకు చంపుతున్నారు అని. दाल भात रोटी खाई या भात दाल रोटी खाई इसमें क्या रखा है मगर इन परीक्षकों को क्या परवाह. दाल भात रोटी తిన్నావా లేదా భాత్ దాల్ రోటీ తిన్నావా, అందులో ఏముంది, కానీ ఈ ఎగ్జామినర్లు ఏం పట్టించుకుంటారు. వాతో వహీ దేఖ్తే హై జో పుస్తక్ మే లిఖా హై. వారు పుస్తకంలో రాసిన వాటిని మాత్రమే చూస్తారు. చాతే హై కి లడ్కే అక్షర్ అక్షర్ రట్ డాలే. వాళ్ళు ఏం కోరుకుంటారంటే అబ్బాయిలు ప్రతి అక్షరాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటారు. और इसी रटंत का नाम शिक्षा रख छोड़ा है. और మరియు ఈ బట్టి పద్ధతినే విద్య అని పేరు పెట్టారు. और आखिर इन बेसिर पैर की बातों के पढ़ने से फायदा. మరి పనికి మాలిన విషయాలు చదవడం వల్ల ఏం లాభం. इस रेखा पर वह लंब गिरा दो तो आधार लंब से दुगना होगा. ఈ రేఖపై లంబాన్ని గీయండి, అప్పుడు ఆధారం లంబానికి 2 రెట్లు అవుతుంది. పూచియే ఇస్సే ప్రయోజన్. దీనివలన ప్రయోజనం ఏంటని అడగండి.
दुगना नहीं चौगुना हो जाए या आधा ही रहे मेरी बला से, लेकिन परीक्षा में पास होना है तो यह सब खुराफात याद करनी पड़ेगी। दुगुना नहीं चौगुना हो जाए అంటే 2 రెట్లు కాదు 4 రెట్లు అవ్వని, యా ఆధా హీ రహే లేదా సగమే ఉండని, మేరీ బలా సే నా శక్తితో, లేకిన్ పరీక్ష మే పాస్ హోనా హై తో కానీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనుకుంటే यह सब खुराफात याद करनी पड़ेगी। खुराफात का अर्थ है बेकार या व्यर्थ की बातें। यह सब खुराफात याद करनी पड़ेगी అంటే ఈ వ్యర్థ విషయాలన్నీ గుర్తుంచుకోవాలి। दुगना नहीं चौगुना हो जाए या आधा ही रहे मेरी बला से, लेकिन परीक्षा में पास होना है तो यह सब ఖురాఫత్ యాద్ కర్నీ పడేగి। ఈ వాక్యం యొక్క పూర్తి అర్థం ఈ విధంగా, 2 రెట్లు కాదు 4 రెట్లు అవ్వని లేదా సగమే ఉండని, నా శక్తితో కానీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలనుకుంటే ఈ వ్యర్థ విషయాలన్నీ గుర్తుంచుకోవాలి। कह दिया समय की पाबंदी पर एक निबंध लिखो जो 4 पन्नों से कम ना हो। సమయ పాలనపై ఒక వ్యాసం రాయండి, అది 4 పేజీల కంటే తక్కువ ఉండకూడదని చెప్పారు। अब आप कापी सामने खोले, कलम हाथ में लिए, उसके नाम को रोइए। ఇప్పుడు మీరు మీ ముందున్న కాపీని తెరిచి మీ చేతిలో పెన్ తీసుకుని వాటి పేర్లను రాయండి। कौन नहीं जानता कि समय की पाबंदी बहुत अच्छी बात है అంటే సమయపాలన చాలా మంచి విషయం అని ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు కదా। इससे आदमी के जीवन में संयम आ जाता है, दूसरों का उस पर स्नेह होने लगता है और उसके कारोबार में उन्नति होती है। लेकिन इस जरा सी बात पर 4 पन्ने कैसे लिखे, దీనివలన మనిషి జీవితంలో నిగ్రహం వస్తుంది, ఇతరులు అతన్ని ప్రేమించడం ప్రారంభిస్తారు మరియు అతని వ్యాపారం అభివృద్ధి చెందుతుంది। అయితే ఈ చిన్న విషయంపై 4 పేజీలు ఎలా రాయాలి? जो बात एक वाक्य में कही जा सके उसे 4 पन्नों में लिखने की जरूरत। ఏ విషయాన్నైతే ఒక్క వాక్యంలో చెప్పగలమో దాన్ని 4 పేజీల్లో రాయడం అవసరమా? मैं तो इसे हिमाकत कहता हूँ। हिमाकत का अर्थ है दुस्साहस, नासमझी, मूर्खता। मैं तो इसे हिमाकत कहता हूँ అంటే నేను దీన్ని మూర్ఖత్వం అంటాను। यह तो समय की किफ़ायत नहीं बल्कि उसका दुरुपयोग है कि व्यर्थ में किसी बात को दूस दिया जाए। यह तो समय की किफ़ायत नहीं, కిఫాయత్ అంటే పొదుపు చేయడం, ఇది సమయాన్ని పొదుపు చేయడం కాదు, బల్కి ఉస్కా దురుపయోగ్ హై కి అంటే బదులుగా దాన్ని దుర్వినియోగం చేయడం, ఎందుకనగా వ్యర్థమే కిసి బాత్ కో దూస్ దియా జాయ్, వ్యర్థంగా ఏదేని విషయాన్ని చొప్పించడమే। పూర్తి వాక్యానికి అర్థం చెప్తున్నాను। యహ తో సమయ్ కి కిఫాయత్ నహీ బల్కి ఉస్కా దురుపయోగ్ హై కి వ్యర్థమే కిసి బాత్ కో దూస్ దియా జాయ్, ఇది సమయాన్ని పొదుపు చేయడం కాదు, బదులుగా దాన్ని దుర్వినియోగం చేయడమే, ఎందుకనగా వ్యర్థంగా ఏదేని విషయాన్ని చొప్పించడమే। हम चाहते हैं आदमी को जो कुछ कहना हो चटपट कह दे और अपनी राह ले। అంటే మనిషి ఏదైతే చెప్పాలనుకుంటే త్వరగా చెప్పి తన దారిని తాను వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం। मगर नहीं, आपको 4 पन्ने रंगने पड़ेंगे, चाहे जैसे लिखिए और पन्ने भी पूरे फुल स्केप आकार के। కానీ లేదు, మీరు 4 పేజీలు రంగు వేయాలి, అనగా 4 పేజీలు విషయానికి అనుకూలంగా వ్రాయాల్సి ఉంటుంది। అయితే ఎలాగైనా వ్రాయండి, కానీ ప్రతి పేజీ ఫుల్ స్కాప్ పరిమాణంలో ఉండాలి। यह छात्रों पर अत्याचार नहीं तो और क्या है,
ఇది విద్యార్థులపై జరిగిన దౌర్జన్యాలు కాకపోతే మరి ఏమిటి? अनर्थ तो यह है कि कहा जाता है సంక్షేప్ మే లిఖో. అర్థం లేని విషయం ఏంటంటే క్లుప్తంగా రాయండి అని చెప్తారు. समय की पाबंदी पर संक्षेप में एक निबंध लिखो जो 4 पन्नों से कम ना हो. ठीक. సమయపాలనపై సంక్షిప్త వ్యాసం రాయండి. అది 4 పేజీల కంటే తక్కువ ఉండకూడదు. ఓకే, అర్థమైందా? संक्षेप में तो 4 पन्ने हुए नहीं, शायद 100-200 పన్నే లిఖవాతే. సంక్షిప్తంగా వ్రాస్తేనే 4 పేజీలు అయ్యాయి, లేకుంటే 100 లేదా 200 పేజీలు రాయిస్తారు. तेज भी दौड़िए और धीरे धीरे भी. है उल्टी बात है या नहीं? వేగంగా కూడా పరిగెత్తండి మరియు నెమ్మదిగా కూడా. ఇది వ్యతిరేకం, అవునా కాదా? बालक भी इतनी सी बात समझ सकता है, लेकिन इन अध्यापकों को इतनी तमीज़ भी नहीं. ఇంత సాదాసీదా విషయం చిన్నపిల్లవాడికి కూడా అర్థమవుతుంది, కానీ ఈ టీచర్లకు అంత జ్ఞానం కూడా లేదు. తమీజ్ కా అర్థ హై జ్ఞాన్, బుద్ధి. ఉస్ పర్ దావా హై కి హమ్ అధ్యాపక్ హై. ఏమన్నా అంటే మేము అధ్యాపకులం అని వాదిస్తారు. మేరే దర్జే మే आओगे లాలా तो ये सारे पापड़ बेलने पड़ेंगे और तब आटे दाल का भाव मालूम होगा. मेरे दर्जे में आओगे లాలా तो, లాలా అంటే తమ్ముడిని ప్రేమతో పిలిచే సంబోధన. నువ్వు నా తరగతికి వస్తే ఏ సారే పాపడ్ బేల్నే పడేంగే, ఈ అప్పడాలన్నీ వత్తాలి. పాపడ బేల్నా అంటే అప్పడాలు వత్తడం, అప్పడాలు తయారు చేయడం కాదు. పాపడ బేల్నా ఒక ముహావరా. పాపడ బేల్నా కా అర్థ बहुत संघर्ष करना या बहुत परिश्रम करना. उदाहरण के लिए राधिका को कक्षा में प्रथम आने के लिए बहुत से पापड़ बेलने पड़े. ये सारे पापड़ बेलने पड़ेंगे అంటే చాలా పోరాటం చేయాల్సి ఉంటుంది, అనగా చాలా కష్టపడి చదవాలి. और तब आटे दाल का भाव मालूम होगा. అప్పుడు నీకు పిండి మరియు పప్పుల ధరలు తెలుస్తాయి. ఈజ్ ఇట్ కరెక్ట్? नो. आटे दाल का भाव मालूम होना एक मुहावरा है जिसका अर्थ है दुनियादारी का ज्ञान होना या కటు పరిస్థితి కా అనుభవ హోనా. ప్రాపంచిక విషయాల గురించి తెలుసుకోవడం లేదా కఠినమైన పరిస్థితులను అనుభవించడం. और तब आटे दाल का भाव मालूम होगा. నీకు నిజమైన పరిస్థితుల గురించి తెలుస్తాయి. मेरे दर्जे में आओगे लाला तो ये सारे पापड़ बेलने पड़ेंगे और तब आटे दाल का भाव मालूम होगा. దీని పూర్తి అర్థం, లాలా నువ్వు నా తరగతికి వస్తే చాలా కష్టపడి చదవాలి, నీకు నిజమైన పరిస్థితుల గురించి తెలుస్తాయి. ఇస్ దర్జే మే అవ్వల్ ఆ గయే హో తో జమీన్ పర్ పావ్ నహీ రఖతే. నువ్వు ఈ తరగతిలో మొదటి స్థానంలో ఉన్నట్లయితే నువ్వు నీ పాదాలను నేలపై ఉంచవు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. జమీన్ పర్ पैर ना रखना एक मुहावरा है जिसका अर्थ है अत्यधिक प्रसन्न होना या बहुत खुश होना, చాలా సంతోషించుట. इस दर्जे में अव्वल आ गए हो तो जमीन पर पाँव नहीं रखते. द करेक्ट मीनिंग ऑफ दिस सेंटेंस ఈజ్, నువ్వు ఈ తరగతిలో మొదటి స్థానంలో ఉన్నట్లయితే నీ ఆనందానికి అవధులుండవు, అనగా నిన్నెవ్వరూ పట్టుకోలేరు. ఇస్లియే మేరా కహనా మానియే, కాబట్టి నా మాట విను. लाख फेल हो गया हूँ लेकिन तुमसे बड़ा हूँ. संसार का मुझे तुमसे कहीं ज़्यादा अनुभव है. లాక్ ఫెయిల్ హో గయా హూ అంటే నేను చాలా విఫలమయ్యాను. లేకిన్ తుమ్సే బడా హూ, కానీ నేను నీకంటే పెద్దవాడిని. సంసార్ కా ముझे తుమ్సే కహీ జ్యాదా అనుభవ్ హై, నీకంటే
నాకు ప్రపంచానుభవం చాలా ఉంది. लाख फेल हो गया हूँ लेकिन तुमसे बड़ा हूँ. संसार का मुझे तुमसे कहीं ज़्यादा अनुभव है. నేను చాలా విఫలమయ్యాను, కానీ నేను నీకంటే పెద్దవాడిని. నీకంటే నాకు ప్రపంచానుభవం చాలా ఉంది. जो कुछ कहता हूँ उसे गिरह बांधिए, नहीं पछताइएगा. गिरह बांधना मीनिंग इन हिंदी अच्छी तरह याद रखना. जो कुछ कहता हूँ उसे गिरह बांधिए, नहीं पछताइएगा. నేను ఏది చెప్పినా దాన్ని గుర్తుపెట్టుకో, తర్వాత పశ్చాత్తాపం చెందాల్సిన పని ఉండదు. स्कूल का समय निकट था. नहीं, ईश्वर जाने यह उपदेशमाला कब समाप्त होती. స్కూల్కి వెళ్ళటానికి టైం అవుతుంది. ఈ ఉపన్యాసాల పరంపర ఎప్పుడు ముగుస్తుందో దేవుడికే తెలుసు. భోజన్ ఆజ్ ముజే నిస్వాద్ సా లగ్ రహా థా. ఈరోజు నాకు తిండి రుచిగా అనిపించలేదు. जब पास होने पर यह तिरस्कार हो रहा है तो फेल हो जाने पर तो शायद प्राण ही ले लिए जाए. ఉత్తీర్ణత సాధించినందుకే ఇలాంటి అగౌరవం ఉన్నప్పుడు ఫెయిల్ అయితే బహుశా ప్రాణం తీయబడచ్చు, అంటే ప్రాణం తీసేవాడేమో. भाई साहब ने अपने दर्जे की पढ़ाई का जो भयंकर चित्र खींचा था उसने मुझे भयभीत कर दिया. అన్నగారు తను చదివే క్లాస్కి సంబంధించిన భయంకరమైన చిత్రం గీచాడో, అనగా ఏ ఏ విషయాలు చెప్పాడో వాటితో నన్ను భయపెట్టాడు. స్కూల్ छोड़कर घर नहीं भागा, यही ताजुब है. लेकिन इतने तिरस्कार पर भी पुस्तकों में मेरी अरुचि ज्यों की त्यों बनी रही. నేను పాఠశాల వదిలివేసి ఇంటికి పారిపోలేదు, కానీ ఇంత ధిక్కరించినా పుస్తకాలపైన నాకున్న నిరాసక్తత అలాగే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. खेलकूद का कोई अवसर हाथ से ना जाने देता. క్రీడల కోసం ఏ అవకాశాన్ని వదులుకోలేదు. పడతా भी मगर बहुत कम. చదువుతాను కానీ చాలా తక్కువ. बस इतना कि रोज टास्क पूरा हो जाए और दर्जे में जलील ना होना पड़े. రోజువారీ కృత్యాలు అంటే డైలీ టాస్క్ పూర్తయితే చాలు, మరియు క్లాస్లో అవమానం లేకుండా ఉంటే చాలు. जलील शब्द का मतलब होता है अपमानित, अस्वीकृत, निंदनीय. अपने ऊपर जो विश्वास पैदा हुआ था वह फिर लुप्त हो गया और फिर चोरों का सा जीवन कटने लगा. अपने ऊपर जो विश्वास पैदा हुआ था, నా మీద నాకు ఏ విశ్వాసం ఉందో వహ ఫిర్ లుప్త్ హో గయా, అది సన్నగిల్లిపోయింది. और फिर చోరోం కాసా జీవన్ కట్నే లగా, మరియు దొంగలా జీవితాన్ని గడపడం మొదలుపెట్టాను. अपने ऊपर जो विश्वास पैदा हुआ था वह फिर लुप्त हो गया और फिर చోరోం కాసా జీవన్ కట్నే లగా. నా మీద నాకు ఏ విశ్వాసం ఉందో అది సన్నగిల్లిపోయింది, మరియు దొంగలా జీవితాన్ని గడపడం మొదలుపెట్టాను. If you enjoyed this video, please give it a thumbs up, share it with your friends, and subscribe to our channel DG Law Learn. Hit the bell icon so you never miss an update. Thanks for watching.